జనవరి 1 ఇంగ్లీష్ వాళ్ళ కొత్త సంవత్సరం, ఉగాదికి మన తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం. ఇట్లనే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసొంటి రాష్ట్రాలల్లో ఏప్రిల్ 14, 15 తారీఖులల్లో కొత్త ఏడాది పండుగ చేసుకుంటుంటారు. మరి ఇక కొత్త ఏడాది అంటే పబ్లిక్ అంతా గుళ్ళు గోపురాలకు పోయి పూజలు చేస్తుంటారు, సంబరాలు చేసుకుంటారు. ఇట్లనే ఇగో గుళ్ళె పూజలు గట్టినే నడిచినాయి. ఒక్కసారి దర్శనం చేసుకుని వద్దాం పారి. పూజకు పండ్లు ఫలాలు కాయగూరలు టెంకాయలు అన్ని బాగానే మోసుకొచ్చిండ్రు. నైవేద్యం పెట్టనికే కిస్మిసులు గిటేసి ఉడుకుడుకు పొంగలి కూడా వండిండ్రు. అన్ని చూపిస్తుండ్రు గాని దేవుణ్ణి చూపిస్తలేరు. ఇంతకు ఏ దేవుని కూడా అబ్బా అనుకుంటారా? చూడరి, ఆగో దేవుడు సూటు బూట్ వేసుకున్నాడు. అచ్చం హీరో రజనీకాంత్ లెక్కున్నాడు ఏందబ్బా అని పర్సన్ కాకుర్రి. ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ గుడే. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా తిరుమంగళం అనే ఊర్లో ఉన్నది ఈ రజనీకాంత్ గుడి. మాజీ ఆర్మీ జవాన్ కార్తీక్ అనే ఓ అన్ననే ఈ గుడి కట్టించిండు. రజనీకాంత్ కు వీరాభిమాని అట ఆయనే. అందుకే గిట్ల ఇంట్లోనే దేవుని గుడి తీరుగా రజనీకాంత్ గుడి కట్టుకున్నాడు. పండగలకు పాపాలకు అభిషేకాలు చేసుడు, ఆరతులు ఇచ్చుడు, నైవేద్యాలు పెట్టుడు, అబ్బో ఏం తక్కువ. దేవునికి సేవలు చేసినట్టే చేస్తుంటారు. ఒక్కడే కాదు, ఇంటి వాళ్ళంతా కలిసి పూజలు చేస్తారు. గిట్లనే ఈసారి తమిళనాడు కొత్త ఏడాది పండుగకు గిట్ల తీరొక్క తీర్ల పూజలు చేసి పొంగలి నైవేద్యం పెట్టిండ్రు. గుడి కట్టి చాలా దినాలే అవుతుంది గాని ఇప్పుడు పండుగకు ఘనంగా పూజలు చేసేటాలకు మళ్ళోసారి ఈ సూపర్ స్టార్ గుడి ముచ్చట ఇంటర్నెట్ లో గిర్ర తిరుగుతాంది. ఏమైనా అభిమానం 60 తీర్లు అంటే గిదే కావచ్చు కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన